చేరొచ్చిన అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయం ఇచ్చిన సంఘ కాపరి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, మరి స్తుతి ఆరాధన నిమిత్తము తెలియజేయబోతున్నటువంటి వర్తమానాన్ని ఆసక్తితో ఆలకించి దానికి అనుకూలంగా మీరు స్తుతి ఆరాధన చేయాలని చెప్పని ప్రభు పేట మనం చేసుకుంటున్నాను. మన దేవుడు ఎటువంటి వాడైనాడు, ఎంత గొప్పవాడైనాడో కూడా తెలుసుకొని దేవుని స్తుతించుకుందాం. ప్రియులారా, మరి పరిశుద్ధాత్ముడు నాకు బయలుపరిచినటువంటి కొన్ని విషయాలను మీ దృష్టికి తీసుకురావాలని చెప్పని ఆశపడుతూ ఉంటున్నాను. మరి టైం చివరిలో కొద్దిగా ఎక్కువగా వచ్చామో సార్, దేవునికి స్తోత్రములు. మరి యాక్చువల్గా ఈరోజు రాజేష్ది వర్తమానము అయితే నాకు ఎప్పుడు సమయం కుదిరేటటువంటిది కాదు ఉద్యోగరీత్యా. మరి రాజేష్ అన్నాడు, అన్నా మరి ఎప్పుడైనా నా వర్తమానం ఉన్నప్పుడు నీకు ఫోన్ చేస్తాను, వీలైతే చెప్పండి అన్నాడు. కాబట్టి నిన్న రాత్రి రాజేష్ ఫోన్ చేశాడు. అన్న నాదే ఈరోజు వర్తమానము, నీకేమన్నా వీలవుతుందా అని చెప్పని అడిగాడు. దేవుని కృపచేత ఈరోజు వీలైంది. రాజేష్ది స్తుతి ఆరాధన సమయం వదులుకొని నాకు ఇచ్చినందుకు రాజేష్కు ధన్యవాదాలు. అలాగే సంఘంలో దేవుడు మంచి సహోదరులను కూడా ఇచ్చున్నాడు. హానుకు కూడా మొన్న అన్నాడు, మరి నువ్వు మెసేజ్లు చెప్పటం లేదు అంటే, మరి డ్యూటీ అంటే నా మెసేజ్ ఉన్నప్పుడు నేను కూడా నీకు ఇస్తాను, ఎప్పుడన్నా పంచుకో బ్రదర్ అన్నాడు. చాలా థ్యాంక్ యూ హానుక్ బ్రదర్. మరి సంఘంలో మంచి సహోదరులను దేవుడు ఇచ్చినాడు. దీన్ని బట్టి దేవునికి ప్రత్యేక వందనాలు తెలుపుకుంటున్నాను. ప్రియులారా, మరి మూలవాక్యం చూసుకొని దేవుని స్తుతించుకుందాం. కీర్తన 114 5వ వచనం 6వ వచనం చదువుకుందాం. కీర్తన 114 5, 6 వచనాలు. ప్రియులారా, మరి మనకందరికీ తెలుసు, మరి ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు మరి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి అధికారులు వారు చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. మరి వారు పెడుతున్నటువంటి ఇబ్బందులకు మరి పని ఒత్తిడికి తట్టుకోలేక మరి ఇశ్రాయేలీలు దేవునికి మొరపెట్టడం జరిగింది. ప్రభువా, ఈ బానిసత్వం నుంచి మాకు విడుదల దయచేయండి ప్రభువా అని చెప్పని ప్రార్థించారు. ప్రార్థించినప్పుడు దేవుడు వారి మొర ఆలకించాడు. ప్రియులారా, మొర ఆలకించి మరి మోషేను అక్కడికి పంపించడం జరిగింది. మరి మోషే వెళ్ళిన తర్వాత మరి ఫరోను కలచడము, ఫరో దగ్గరికి వెళ్ళి నేను దేవుని దూతగా వచ్చి ఉన్నాను, మరి ఇశ్రాయేలీలకు విడుదల దయచేయమని చెప్పని అడిగినప్పుడు మరి ఫరో ఒప్పుకోకపోవడము మనకు తెలిసినటువంటి విషయమే. అయితే దేవుడు అనేకమైనటువంటి సూచక క్రియలు, అద్భుతాలు అక్కడ చేయిస్తూ వచ్చాడు. ప్రియులారా, చేయిస్తూ వస్తూ ఉన్నప్పుడు ఒక దినము మోషేను యెహోవా దేవుడు పిలిచి ఒక మాట చెప్తుంటున్నాడు. మరి నిర్గమకాండము 10వ అధ్యాయము 1, 2 వచనాలు చూసుకుందాం. ప్రియులారా, త్వరగా తీసి చదివినట్లు సార్. ఓకే, చాలు. కాబట్టి నేను చేస్తున్నటువంటి సూచక్రియలు, మాత్కారాలు, అద్భుతాలు అన్నీ కూడా నువ్వేం చేయాలో మోషే, నీవు నీ కుమారుడికి చెప్పు. నీ కుమారుడు పెద్దగా అయినాక పెళ్ళి అవుతుంది, పిల్లలు పుడతారు, అతను వాళ్ళకి చెప్పుకుంటాడు. అలాగన తరం వెంబడి తరము ఈ సూచక్రియలు, అద్భుతాల గురించి నువ్వు చెప్పాలి అని చెప్పినట్టు, అలాగే ప్రభు అని చెప్పని ఒప్పందం చేసుకొని మోషే మరి ఇశ్రాయేలీలందరినీ కూడా సమావేశపరిచి, ఇదిగో ఇశ్రాయేలీల జనాంగమా, మరి మన ప్రభు అయినటువంటి దేవుడు ఇలాగ తెలియచెప్పాడు. మరి ఆయన చేస్తున్నటువంటి సూచక్రియలు, మాత్కారాలు, అద్భుతాలన్నీ కూడా మీరు కూడా మీ పిల్లలకు, పిల్లల పిల్లలకు, పిల్లల పిల్లలకు చెప్పుకుంటూ వెళ్ళాలి అని చెప్పినప్పుడు ఇశ్రాయేలీలంతా కూడా ఓకే ప్రభువా, మేము తెలియచేసుకుంటూ, ఓకే మోషే గారు, దేవుడు చెప్పిన విధంగా మేము చెప్తామని చెప్పని తెలియచేసుకున్నారు. వాటికి ఒప్పందం అయిపోయింది. ప్రియులారా, అలాగున మోషే కుమారుడు తర్వాత కుమారులు ఇలాగున్న తరం వెంబడి తరం చెప్పుకుంటూ దావీదు తరంలోనికి వచ్చింది. ప్రియులారా, దావీదు తరంలోనికి వచ్చిన తర్వాత మరి దావీదు తల్లిదండ్రులు యెషయి ఆయన భార్య ఇద్దరు కలుసుకొని కూడా మరి అలాగున దేవుడు చేసినటువంటి
సూచక క్రియలు చెప్పాలి అని చెప్పని ఒప్పందం కుదిరింది కనుక మరి దావీదు యొక్క తల్లిదండ్రులు కూడా దావీదుకు తెలియచేస్తూ వచ్చారు చిన్నతనం నుంచే ప్రియులారా. మరి ఇది కూడా మరి దేవుడు మనమంతా కూడా దావీదుతో అంటూ ఉందన్నమాట వాళ్ళ తల్లి. మరి తల్లిదండ్రుల్లో తల్లికి ఎక్కువ పాత్ర ఉంటుంది పిల్లల్ని పెంచేటప్పుడు కనుక దావీదుతో చెప్తూ వచ్చింది ప్రియులారా, మనం ఒకప్పుడు మరి ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నామురా, చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నాము. అప్పుడు దేవునికి ప్రార్థన చేశాము, దేవుడు మోషేని పంపించాడు. మోషే ద్వారా ఇలా జరిగింది అలా జరిగింది, కప్పలు వచ్చాయి, ఈగలు వచ్చాయి, వడగండ్లు పడ్డాయి, ఇన్ని పడ్డాయి. మరి ఎర్ర సముద్రము రెండుగా అయిపోయింది, యోర్దాన్ నది ఆగిపోయింది. ఇలాంటివన్నీ కూడా మరి చిన్నతనం నుంచే మరి తల్లిదండ్రులు తెలియచేసుకుని వచ్చారు ప్రియులారా. అలాగనే చెప్పుకుంటూ వచ్చినప్పుడు మరి దావీదు కొద్దిగా వింటూ వచ్చాడు. తన తల్లిదండ్రులు చెప్పేటటువంటి ప్రతి విషయాన్ని కూడా విశ్వాసంతో నమ్మకంతో విన్నాడు. తన తండ్రి అయినటువంటి దేవుని గురించి విశ్వాసంలో పెరుగుతూ వచ్చాడు ప్రియులారా. మంచి నమ్మకస్తుడిగా పెరుగుతూ వచ్చాడు. తర్వాత కొద్ది కాలానికి దావీదు పెద్దవాడైనాడు ప్రియులారా. పెద్దవాడైన తర్వాత మరి తన తండ్రి పిలిచి, అరే ఫిలిస్తీన్లతోటి మన వాళ్ళకి యుద్ధం జరుగుతుంది, అక్కడ మీ అన్నలు పోయినారు, అక్కడికి పోయి వాళ్ళ సమాచారం కనుక్కొని రమ్మని చెప్పని దావీదుకు చెప్పడం జరిగింది. మరి దావీదు అక్కడికి వెళ్ళడం జరిగింది ప్రియులారా. వెళ్ళి వాళ్ళ సహోదరులను కలిశాడు. అయితే అక్కడ ఒక మాట జరుగుతుంది, కొంత భయంగా కనబడుతున్నారు గుంపంతా కూడా. దావీదుకు ఆశ్చర్యమైంది, ఏం జరుగుతుంది, ఏమైంది అని చెప్పినంటే, నీకు తెలియదా మరి ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతు ఒక మాట అంటున్నాడు అని చెప్పని అన్నాడు. ఏ మాటను మనం చూసుకుందాం ప్రియులారా. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 10-11 వచనాలు చూసుకుందాం. కాబట్టి ఆ మాట అంటున్నాడు అనమాట. ఆ మాట అన్నాడు, అయ్యా ఇశ్రాయేలీలందరినీ కలుసుకొని వాడు గొలియాతు, ఈ దినము ఇశ్రాయేలీల సైన్యాన్ని తిరస్కరిస్తున్నానని చెప్పని అన్నాడు అని చెప్పని ఆ మాట వినింది. ఆ మాట వింటూనే మరి దావీదుకి ఎక్కడ లేని రోషం వచ్చేసింది, ఎక్కడ లేని పౌరుషం వచ్చేసింది ప్రియులారా. ఏంది వాడు సున్నతి లేనటువంటి వాడు ఇశ్రాయేలీల జనాంగాన్ని తిరస్కరిస్తున్నానని చెప్పంటాడా అని చెప్పని ఒక మాట అంటున్నాడు. ఏ మాట? అదే సమయాల క్రితం 17వ అధ్యాయం 26వ వచనంలో చూసుకుందాం ప్రియులు. కాబట్టి దావీదు అంటున్నాడు ప్రియులారా, జీవం గల దేవుని సైన్యాన్ని తిరస్కరించుటకు వాడు ఎంతటి వాడు ఎవడు అసలుకు అని చెప్పాను ఇక్కడ దావీదు అంటున్నట్టుగా చూస్తుంటున్నాం ప్రియులారా. మరి ఎందుకు ఇలాగ అంటున్నాడు అని చెప్పినట్టే దేవుని మీద అపారమైనటువంటి నమ్మకము, తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి దావీదుని పెంచినటువంటి పద్ధతి ప్రియులారా. కనుక ఆ మాట అంటూ ఉన్నాడు. ఆ మాట అలా సైనికుల దాకా వెళ్ళి, అరే ఒక అబ్బాయి అంటూ ఉన్నాడు, మరి వాడు ఎంతటి వాడు అసలుకు ఇశ్రాయేలు తిరస్కరించేదానికి వాడెవడు అని చెప్పని అంటున్నాడు. నన్ను వదిలిపెట్టండి, కొట్టి చంపుతానని చెప్పని అంటున్నాడు అని చెప్పని ఆ మాట అనుకుంటూ రాజు అయినటువంటి సౌలు దగ్గరికి వెళ్ళిపోయింది ప్రియులారా. వెళ్ళిపోయిన తర్వాత రాజు సౌలుకు చెప్తున్నాడు, సైన్యం వెళ్ళి చెప్తుంది, అయ్యా మీ దగ్గరికి వచ్చి వీణ వాయిస్తాడు చూడు, ఆ పిల్లోడు అంటున్నాడు, నన్ను వదిలిపెట్టండి, మరి వాడిని పోయి చంపుతాను అంటున్నాడు. అంటే పిలిచండి అని చెప్పి అంటాడు అనమాట. పిలిచిన తర్వాత మరి అక్కడ మాట్లాడడం జరుగుతుంది ప్రియులారా. దావీదు చూసి ఒక మాట అంటున్నాడు, సౌలు దావీదు చూసి ఒక మాట అంటున్నాడు. అదే దాంట్లో మరి మొదటి సమయాలు 17:33 అంటున్నాడు, నీవు బాలుడవయ్యా అని చెప్పని అక్కడ ఆ సౌలు దావీదుని అంటున్నాడు. ఆయన దగ్గర కూడా యుద్ధ వీరులు ఉన్నారు, యుద్ధ శూరులు ఉన్నారు, అనేకమైనటువంటి యుద్ధాలలో పాలు పంపులు పొంది విజయం సాధించినటువంటి సైన్యం ఉంది. అయితే గొల్యాతు దెబ్బకు భయపడిపోయి వణుకుతూ ఉన్నారు ప్రియులారా. వాళ్ళు వణుకుతున్నప్పుడు మరి దావీదు అన్న మాటలు గుర్తుపెట్టుకొని పిలిపించి మాట్లాడితే, నువ్వు చిన్నపిల్లడు పోలేవు, అతనితో యుద్ధం చేయలేదంటే, లేదు నన్ను పంపండి, నేను పోయి అతను చంపుతానని చెప్పి అంటాడు. అసలు దావీదుకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం అని చెప్పి మనం అనుకున్నట్లుగా తన తల్లిదండ్రులు నేర్పించినటువంటి పాఠాలు పద్ధతి ప్రియులారా. ఈ రోజుల్లో మనం కూడా చూస్తూ ఉంటున్నాము, మన తల్లిదండ్రులు చిన్నపిల్లలకి చందమామ రావే పాటలు పాడుతూ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు గోరుముద్దలు తినిపిస్తూ మరి జో కొట్టి మంచి కథలు చెప్పి నిద్రపోనిస్తూ ఉంటారు. మనకందరికీ తెలిసినటువంటి విషయమే ప్రియులారా. మరి అలాగనే
దావీదు తల్లిదండ్రులు కూడా మరి అలాగున పాటలు పాడుతూ దేవుని గురించినటువంటి విషయాలు అక్కడ తెలియచేస్తూ వస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం ప్రియులారా. మరి దావీదు తల్లిదండ్రులు కూడా మరి ఆ తల్లికి ఎక్కువ బాధ్యత ఉంటుంది కనుక ఇక్కడ చేరినటువంటి ఆ తల్లిదండ్రులలో పెద్దగా పిల్లలు ఉన్నటువంటి వారు కాదు, కానీ చిన్న చిన్న పిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రుల యొక్క తీర్మానం ఈ సమయంలో తీసుకోవాల్సిందిగా ప్రభు పేట నేను మీకు తెలియచేస్తుంటున్నాను. చిన్న చిన్న పిల్లలు మీరు కూడా మీ పిల్లలకు మరి చందమామ పాటలు పాడిస్తూ భోజనాలు తినిపిస్తున్నారేమో ప్రియులారా. అయితే దావీదు తల్లి ఎలాగున పెంచిందో మరి అలాగున మీరు కూడా పెంచేదానికి ఈ దినం నుంచి ఒక తీర్మానం చేసుకోవాలని ప్రభు పేట నిన్ను మనవి చేసుకుంటున్నాను. దావీదును తన తల్లి చంకలో పెట్టుకొని మరి మోషే ద్వారా నిబంధన చేసుకున్న ప్రకారంగా దేవుడు చేసినటువంటి గొప్ప క్రియలు ఆమె తెలియజేయాల్సింది కాబట్టి అలాగనే తెలియచేస్తూ దావీదును పెంచింది ప్రియులారా. దావీదును తన చంకలో కూర్చోబెట్టుకొని తినిపిస్తూ, నాన్న దావీదు, మరి మనం ఒకప్పుడు ఐగుప్తు దేశంలో మరి మనము బానిసలుగా ఉన్నామురా, ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పెట్టారు వాళ్ళు. అప్పుడు మేము మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకించి మోషేని పంపించినాడు నాయన. మరి మోషే వచ్చిన తర్వాత ఇన్ని చేసినాడు, అన్ని చేసినాడు, ఈగలు వచ్చినాయి, వడగండ్లు పడినాయి, కప్పలు వచ్చినాయి అని చెబుతూ గోరుముద్దలు తినిపిస్తూ దావీదును పెంచింది ప్రియులారా. అది ఎర్ర సముద్రం కాడికి వచ్చే లోపల ఎర్ర సముద్రం రెండుగా అయిపోయిందిరా, యోర్దాను ఎగువ నీళ్ళు ఏకరాశిగా నిలబడిపోయాయిరా అంటూ దావీదుకు చంకన కూర్చొని పెట్టుకొని భోజనం తినిపిస్తూ దేవుని పాటలు పాడిస్తూ పెంచింది. కాబట్టి దావీదు చిన్నతనం నుంచి అంత గొప్పవాడయ్యాడు. కాబట్టి సంఘంలో ఉన్నటువంటి చిన్నపిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులు కూడా అలాగే తల్లికి ఎక్కువ బాధ్యత ఉంటుంది. కాబట్టి మీరు ఒక బాధ్యత, ఒక తీర్మానం చేసుకోండి. నేను కూడా దావీదుని ఎలాగ పెంచిందో అలాగే నేను కూడా పెంచుతాను ప్రభువా అని ఈ సభకములో మీకు మీరుగా తీర్మానం చేసుకునవలసిందిగా ప్రభువు పేట నేను మనవి చేస్తున్నాను. ఈ రోజుల్లో నేను చూస్తున్నాను అనేక మంది తల్లిదండ్రులు పిల్లలు తినకపోతే సెల్ ఫోన్స్ ఇస్తున్నారు. సెల్ ఫోన్లు ఇస్తూ సెల్ ఫోన్ చూస్తూ ఉంటాడు, తినిపించేస్తుంటారు. తినేయడం అయిపోయిందని చెప్పి అనుకుంటా అంటారు. అలా చేయొద్దండి దయచేసి. మన సంఘపు స్త్రీలు మీరు కూడా మీ పిల్లల్ని ఎత్తుకొని గోరుముద్దలు తినిపిస్తూ మన ప్రభు అయినటువంటి దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలను తెలియచేయండి. యేసుక్రీస్తు చేసినటువంటి సూచక క్రియలను, అద్భుతాలను, ఆశ్చర్యాలను పిల్లలకు తెలుపుతూ తినిపించాలి. ఇది కూడా యేసుక్రీస్తు ఒకసారి సముద్రంలో వెళ్ళేటప్పుడు ఇలాగ తుఫాను వచ్చింది నాయనా, మరి అప్పుడు మేమంతా భయపడిపోయినాం, చచ్చిపోతామేమో అని చెప్పాను. యేసుక్రీస్తుని అడిగినప్పుడు ఆయన లేచి తుఫాను ఆగిపో అన్నాడు నాయనా, అంటే నా ఆగిపోయింది. ఈలాగున మీ బిడ్డలకు చెప్తూ తల్లిదండ్రులు పెంచాలి అని చెప్పని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తున్నాను. అలాగున దావీదు తన తల్లి అలాగనే పెంచింది. దావీదుకు తన తల్లిదండ్రులు అంటే చాలా ఇష్టం ప్రియులారా. దావీదు తర్వాత రాజు అయినప్పుడు మరి సౌలు చంపాలని ప్రయత్నం చేశాడు. అప్పుడు మోయాబు దేశానికి వెళ్ళి తన తల్లిని తన తండ్రిని తీసుకొని పోయి అక్కడ క్షేమంగా ఉండేదానికోసమని అక్కడ కొద్ది రోజులు ఉంచినట్లుగా కూడా మరి సమూయేలు గ్రంథంలో మనము చూడవచ్చు ప్రియులారా. ఈలాగున మరి దావీదు తల్లిదండ్రులు పెంచినట్లుగా మీరు కూడా పెంచాలి అని చెప్పని ప్రభు పేట నేను మీకు మనవి చేసుకుంటున్నాను. సామెతల గ్రంథము 26లో కూడా ఒక మాట అందరికీ తెలిసినటువంటి విషయం చూసుకుందాం. 22:6 కాబట్టి దావీదు తల్లి తండ్రులు అదే చేశారు. బాలుడు నడవలసిన త్రోవను మనకి నడిపాడు కాబట్టి పెద్దవాడైన తర్వాత దావీదు దాన్ని విడిచిపోలేదు. ఆ వాక్యానికి షూటబుల్ అయినటువంటి వ్యక్తి ఎవరు అంటే ప్రవక్త అయినటువంటి దావీదు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ప్రియులారా. తర్వాత దావీదు పెద్దవాడైపోయాడు, తర్వాత రాజు అయిపోయాడు ప్రియులారా. రాజు అయిపోయిన తర్వాత సింహాసనంలో కూర్చొని ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. అలా ఆలోచనలు చేస్తూ తన తల్లి తన తండ్రి పెంచినటువంటి పద్ధతులను ఆలోచన చేసుకుంటూ వచ్చాడు. తన తల్లి గోరుముద్దలు తినిపిస్తూ చెప్పింది కదా, రే దావీదు, మరి ఎర్ర సముద్రం కాడిపోయే లోపల ఎర్ర సముద్రం ఇట్లా అయిపోయిందిరా అని చెప్పని, యోర్దాను అట్లా అయిపోయిందిరా అని చెప్పింది కదా, చెప్పి పెంచుతూ వచ్చింది కదా, దేవుని నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ చేసింది కదా. కాబట్టి దావీదుకు వస్తారు ఆలోచన వచ్చింది. రాజు అయ్యాడు.
ఒకసారి నా తల్లిదండ్రులు చెప్పారు కదా, పోయి ఎర్ర సముద్రము ఎక్కడ 2 భాగాలుగా అయిపోయిందో దాన్ని చూద్దాము, యోర్దాను కాడికి వెళ్దాము, వెళ్ళి ఎగువ నీరు ఏకరాశిగా నిలబడిపోయిన ప్రాంతాన్ని చూద్దామని చెప్పని ఒకరోజు అనుకొని బయలుదేరాడు ప్రియులారా. మంచి రథాలు ఎక్కినాడు, రథంలో నుంచి పోయినాడు. పోయిన తర్వాత మరి ఎర్ర సముద్రం కాడికి పోయారు. అప్పుడు చరిత్ర ఉంటుంది కదా, అప్పుడు చరిత్రకారులు కొంతమంది చీతుగా దావీదు ఇక్కడి నుంచే మరి ఎర్ర సముద్రము 2గా అయిపోయిందని చెప్పని, మరి యోర్దాను ప్లేస్కి వెళ్ళి ఇదిగో ఈ ప్లేస్ నుంచే ఇలా అయిందని చెప్పింటారు కదా, ఆ ప్లేస్కు దావీదు వెళ్ళాడు ప్రియులారా. ఎర్ర సముద్రం కాడికి వెళ్ళిపోయి రథం దిగాడు. రథం దిగిన తర్వాత చేతులు కట్టుకొని చూసినిట్టాడు, ఇట్లా చూసి ఎర్ర సముద్రం వైపు చూసింటాడు. ఇక్కడి నుంచి ఇది 2 భాగాలు అయిపోయింది అని చెప్పని నా తల్లి చెప్తూ వచ్చింది కదా అని చెప్పని చూస్తూ 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 సముద్రానికి ఒక ప్రశ్న వేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. అదే మన మూలవాక్యం. మరొకసారి చదువుకుందాము. కీర్తన 114 5వ వచనము 6వ వచనము. కాబట్టి సముద్రం అంటున్నాడు, సముద్రం ఎదురుగా నిలబడి ఇలా నిలబడుకుని అంటున్నాడు, సముద్రమా నీకు పారిపోయేదానికి ఏం సంభవించింది నీకు అని చెప్పని అంటున్నాడు ప్రియులారా. మరి మనం ఇక్కడి నుంచి ఎర్ర సముద్రం గురించి మరి కొన్ని విషయాలు చూసుకొని దేవుని స్తుతించుకుందాం, ఆరాధించుకుందాం ప్రియులారా. మరి అంటున్నాడు, సముద్రమా నీవు పారిపోయేదానికి నీకేం జరిగింది, ఏం సంభవించింది, అసలుకు ఎందుకు అట్లా వెళ్ళిపోయావు అని చెప్పని సముద్రానికి ఒక ప్రశ్న వేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. మన సమాధానం చూసుకొని దేవుని స్తుతించుకుందాం, ఆరాధించుకుందాం. మరి ఎర్ర సముద్రం గురించి బైబిల్లో 2 రకాలుగా వ్రాయబడి ఉన్నట్లుగా మనకందరికీ తెలిసినటువంటి విషయమే. మరి మొదటి విషయాలు చూసుకున్నట్లయితే, ఒక విషయం చూసుకున్నట్లయితే యెహోషువ 2:10 కానీ యెహోషువ 4:24 కీర్తన 106:9 చూసుకున్నట్లయితే ఈ ఎర్ర సముద్రము అట్లాగే నీళ్ళు అట్లా కిందికి ఇంకిపోయినట్లుగా వ్రాయబడి ఉంటుంది ఈ లేఖనాలను చూసుకున్నట్లయితే. ఈ లేఖనాలను ఆధారం చేసుకొని ఎక్సోడస్ అనేటటువంటి ఒక మూవీ తీశారు ప్రియులారా. కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి తీశారు. ఎర్ర సముద్రం కాడికి వెళ్ళినప్పుడు ఆ ఎర్ర సముద్రం ఏమవుతుందంటే ఆ సముద్రపు నీరంతా కూడా అలాగే భూమిలోనికి ఇంకిపోవడం జరిగింది. ఎందుకు అలా తీశారంటే ఈ లేఖనాలు ఆధారం చేసుకొని. 2వ రకాలుగా ఇంకొకటి చూసుకున్నట్లయితే మనము నిర్గమాకాండం 14:16, నిర్గమాకాండం 14:22, నిర్గమాకాండం 14:29, కీర్తన 106 136 13 వచనాలు చూసుకున్నట్లయితే ఈ వచనాలలో ఏమని రాయబడిందంటే సముద్రము 2గా చీలిపోయినట్లుగా రాయబడింది. కుడివైపుకు ఎడమ వైపుకు వెళ్ళిపోయినట్లుగా ఈ లేఖనాలు రాయబడ్డాయి. కనుక 2 టైప్స్ రాయబడ్డాయి ప్రియులారా. అయితే చరిత్రకారులు అనేకమైనటువంటి ఆధారాలను సేకరించి మరి సముద్రము 2గా విడిపోయింది అని చెప్పి డిసైడ్ చేశారు. వాళ్ళు చెప్పడం మాత్రమే కాదు, కానీ వాక్యం చదివి మనం ధ్యానిస్తున్నట్లయితే మనకు కూడా అర్థమవుతుంది. మరి 2గా విడిపోయిందా అలాగే ఇంకిపోయిందా అని చెప్పి ఆలోచన చేసినట్లయితే సముద్రము 2గా విడిపోయింది అని చెప్పని మనకు కూడా పరిశుద్ధాత్ముడు తెలియచేస్తాడని చెప్పని ప్రభు పేత నేను మీకు మనవి చేసుకుంటున్నాను ప్రియులారా. కనుక దావీదు ప్రశ్న వేస్తుంటున్నాడు, మరి సముద్రమా నీవు పారిపోవుటకు ఏమి సంభవించింది అని చెప్పని. మరి ప్రియులారా, మరి సముద్రము 2గా విడిపోయింది అనేటటువంటి విషయమే మనము తీసుకుంటూ ఉన్నాము. మరి ఆరిపోయినట్లుగా లేఖనాలు రాయబడ్డాయి, కానీ మరి మనం ధ్యానించినట్లయితే 2గా విభాగించబడినట్లుగా మనము తీసుకోవచ్చు. అయితే ఎర్ర సముద్రం దగ్గర ఏమి సంభవించింది, స్టార్టింగ్ కాకముందు ఏమి సంభవించింది ప్రవక్త అయినటువంటి దావీదు తెలియజేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. మరి కీర్తన 106 కీర్తన 22వ వచనం చదువుకుందాం. భయం పుట్టించి క్రియలు జరిగాయి అని చెప్పని ప్రవక్త అయినటువంటి దావీదు తెలియజేస్తూ ఉంటున్నాడు. రాజు అయినటువంటి దావీదు ఆ ఎర్ర సముద్రం వద్ద నిలబడుకొని ఆలోచన చేస్తున్నాడు, ఇలా సముద్రమా పారిపోటకు నీకేమి సంభవించింది అని చెప్పని. మరి ఆయన చిన్నతనం నుంచి తల్లిదండ్రులు చెప్పినటువంటి విషయాలన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని అక్కడ ఏమి కార్యాలు జరిగాయంటే భయంకరమైనటువంటి క్రియలు జరిగినట్లుగా చూస్తుంటున్నాం. సముద్రం 2గా విడిపోవడానికి ముందు జరిగినటువంటి సందర్భం ఏంటంటే అక్కడ భయము పుట్టించు క్రియలు. భయం అంటే అందరికీ తెలిసినటువంటిదే ప్రియులారా. భయం అనేటటువంటిది గుండెలు దడ పుట్టిస్తుంది. అట్లనే
రోమాలు నిక్కవరుచుకుంటాయి. నాకేమన్నా అయిపోతుందేమో, నేనేమన్నా చనిపోతానేమో, ఏమి సంభవించబోతుంది, ఏమి జరగబోతుంది అర్థం కానటువంటి పరిస్థితినే భయము అంటారు ప్రియులారా. అటువంటి క్రియలు అక్కడ జరిగాయి అని చెప్పని మరి వాక్యము తెలియజేస్తుంటుంది. కనుక మరి భయము పుట్టించి క్రియలు ఏంటివో చూసుకొని దేవుని స్తుతించుకుందాం, ఆరాధించుకుందాం. ఇక్కడి నుంచి మనం ఎర్ర సముద్రంలోనికి వెళ్ళిపోతున్నాము. ఎర్ర సముద్రం వద్ద జరిగినటువంటి క్రియలను మనం చూసుకొని దేవుని స్తుతించుకుంటున్నాం ప్రియులారా. మరి మొట్టమొదట విషయము ఎంతమంది బయలుదేరారు ఫస్ట్ ఐగుప్తు దేశం నుంచి అనేటటువంటి విషయాలతో మనం స్టార్ట్ చేసుకుందాం ప్రియులారా. మరి నిర్గమకాండము 12వ అధ్యాయము 37వ వచనం చూసుకుందాం ప్రియులారా. కాబట్టి కాల్బలం వచ్చి 6 లక్షల మంది వీరులు అని చెప్పని రాయబడింది. అంటే వీరులు మాత్రమే 6 లక్షలు అని చెప్పని రాయబడింది. మరి వారిని పక్కన పెట్టేసి తర్వాత మనం కౌంట్ చేసినట్లయితే తల్లిదండ్రులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, యవ్వనులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, పశువులు ఉన్నారు, జంతువులు ఉన్నాయి, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ప్రియులారా. అంతేకాకుండా ఓ ప్రత్యేకమైనటువంటి విషయము, అది 38వ వచనం చదువుకుందాం ప్రియులారా. అన్యజనుల సమూహాలు కూడా అక్కడ బయలుదేరినట్లుగా మనం చూస్తుంటాం. సమూహాలు అంటే గుంపులుగా అన్యజనులు కూడా అక్కడి నుంచి ఐగుప్తీయులు బయలుదేరినట్లుగా మనం చూడగలుగుతుంటున్నాం ప్రియులారా. కాబట్టి మొట్టమొదట వీళ్ళ అంచనా మనం వేసుకున్నట్లయితే మరి అనేక సందర్భాలలో నేను ఎంతమంది జనం ఉండొచ్చు ప్రభు అని చెప్పని కొన్నిసార్లు పరిశీలన చేసినప్పుడు కొన్ని చోట్ల కొంతమంది వాళ్లకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆత్మ ద్వారా తెలియచేస్తూ వచ్చారు. మరి 20 లక్షల మంది ఉండొచ్చు, 20 లక్షల మందికి పైనే ఉండొచ్చు ఇశ్రాయేలీయులు ఆ సమయంలో బయలుదేరేటప్పుడు అని చెప్పని. అయితే నేను ధ్యానించగా ప్రియులారా, సరే బైబిల్లో ఒక అంకె ఉంది, 12వ అంకె, అది పరిశుద్ధమైనటువంటి అంకె. నేను అంచనా ప్రకారము 6 లక్షల మంది కాల్బలం వీరులు కాగా 6 లక్షలు ఎక్కువ వేసుకుంటాను ప్రభా, అంతకన్నా కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు అని చెప్పని నేను అనుకున్నాను ప్రియులారా. కనుక 6 లక్షల కాల్బలము, మరి తల్లిదండ్రులు, పిల్లలు, వృద్ధులు, స్త్రీలు, అన్యజనపు సమూహము, ఇవంతా కలుపుకుంటే 6 లక్షలు ఎక్కువ వేసుకోవడం జరిగింది. కనుక మొత్తం మీద ఐగుప్తు దేశము నుంచి ఇశ్రాయేలీయులు బయలుదేరినటువంటి జనాంగము 12 లక్షలకు పైన ఉంటుంది అని చెప్పని ప్రభు పేట నేను మీకు మనవి చేసుకుంటున్నాను ప్రియులారా. కాబట్టి మొట్టమొదటి విషయము, ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలీయులు ఎంతమంది బయలుదేరారంటే దాదాపుగా 12 లక్షల మంది బయలుదేరారు అని చెప్పని ప్రభు పేట నేను మీకు మనవి చేసుకుంటున్నాను ప్రియులారా. మరి వీళ్ళంతా కూడా 12 లక్షల మందికి పైన బయలుదేరి వస్తున్నప్పుడు మరి వాళ్ళు సముద్రం కాడికి రావడం జరిగింది. సముద్రం కాడికి వచ్చిన తర్వాత మరి ఇశ్రాయేలీయులను ఫరో మళ్ళా తేరుకొని వీళ్ళని తరమడం జరిగింది. తరుముతున్నప్పుడు భయపడిపోతారు, మరియు వచ్చి వాళ్ళు మమ్మల్ని తిరిగి పట్టుకొని పోతారేమో అని చెప్పని అక్కడ అనుకున్నారు ప్రియులారా. అయితే రెండోదిగా మనం చూసుకున్నట్లయితే ఈ సముద్రము, ఎర్ర సముద్రము ఎంత దూరము విడిపోయింది అనేటటువంటి రెండో పాయింట్గా మనం చూసుకుందాం ప్రియులారా. మరి ఇశ్రాయేలు జనాంగాన్ని మరి తిరిగి ఫరో స్వాధీనపరచుకునేకి వస్తూ ఉంటున్నాడు. అయితే అందరూ కూడా మనకు తెలుగు సనుగులు గొనుగులు అక్కడ జరిగాయి. అయితే మోషే దేవునికి మొరపెట్టగా, నువ్వు మొరపెట్టద్దు, ముందుకు సాగిపోన్నాడు. మరి సముద్రం వైపు నీ కర్ర చూపమన్నాడు ప్రియులారా. మరి కర్ర చూపినప్పుడు సముద్రము 2గా విభాగింపబడింది. మనం 10 కమాండ్మెంట్స్ మూవీస్లో చూసింటారు చాలామంది. కొన్ని యాడ్స్, 50 యాడ్స్, 100 యాడ్స్ మాత్రమే సముద్రం 2గా వెళ్ళిపోవడము, ఇటువైపు అటువైపు నీళ్ళుండి మరి మధ్యలో నుంచి జనాంగం వెళ్ళిపోవడం మనం చూసుంటాము. అనేక మంది చూసింటారు ఆ 10 కమాండ్మెంట్స్ మూవీని. అయితే యాక్చువల్గా ఎంత విడిపోయి ఉంటుంది అని చెప్పి మనం అనుకున్నట్లయితే ప్రియులారా, మరి దాదాపుగా నేను అనుకుంటున్నాను 12 లక్షల మందికి పైన జనాభా ఉన్నారని చెప్పి నేను అంటున్నాను. అంతేకాకుండా గొర్రెలు, ఎద్దులు, పశువులు, వాటికి సంబంధించినటువంటి బండ్లు, ఇలా అనేకమైనటువంటి ఉంటాయి. కనుక 12 lakhs అబోవ్ అక్కడ ఉంటారు అని చెప్పి నేను ప్రభు పేట నేను మీకు మనవి చేస్తున్నాను ప్రియులారా. ప్రపంచంలో ఒక ఉదాహరణ నేను మీకు చెప్పాలని ఆశపడుతుంటున్నాను. ప్రపంచంలో మరి పెద్ద స్టేడియం ఎక్కడ ఉంది? మొత్తం ప్రపంచం మొత్తంలో అతిపెద్ద స్టేడియం ఎక్కడ ఉందంటే మన అహ్మదాబాద్, గుజరాత్లోని నరేంద్ర మోడీ స్టేడియము పెద్దది. ప్రపంచానికి మన ఇండియాలో ఉంది గొప్ప స్టేడియం అది ప్రియులారా. అయితే ఆ స్టేడియంలో జనాభా కెపాసిటీ ఎంత అంటే అందులో కూర్చునేకి 132,000 కెపాసిటీ అది.
అంటే ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం మన ఇండియాలో ఉంది. దానిలో కూర్చోగలిగినటువంటి స్ట్రెంత్ ఎంత అంటే 132,000 మంది జనాభా. అంటే 132,000 మంది జనాభా కూర్చోగలిగిన స్టేడియము ప్రపంచంలో అతిపెద్ద స్టేడియంగా గుర్తింపు పొందింది ప్రియులారా. మరి దీన్ని మనం చూసుకున్నట్లయితే ఇది ఎన్ని ఎకరాల్లో ఇక్కడ నిర్మించబడిందంటే 63 ఎకరాలలో అది నిర్మించబడింది ప్రియులారా. అంతేకాకుండా ఒక 3,000 కార్ పార్కింగ్ల కొరకు కొన్ని ఎకరాలు, 15,000 బైక్స్ కొరకు కొన్ని ఎకరాలు ఇలా కేటాయించారు. స్టేడియంలో మొత్తం ఎన్ని మార్గాలు ఉన్నాయి అంటే దాదాపుగా చిన్నవి పెద్దవి అన్నీ కలుపుకొని 50 మార్గాలు ఉన్నట్లుగా నేను విన్నాను ప్రియులారా. 50 దారులు స్టేడియం లోపలికి పోయేకి బయటికి వచ్చేకి. కాబట్టి ఇంత పెద్ద స్టేడియంలో 132,000 మంది స్టేడియము. ఈ స్టేడియానికి 63 ఎకరాల స్థలం కావాల్సి వచ్చింది అని అంటే మరి ఇశ్రాయేలీల జనాంగము దాదాపుగా 12 లక్షల పైన మంది అంటే మరి ఎంత కావాల స్థలం ఒకసారి ఆలోచన చేసుకోండి. వాళ్ళు ఒక చోట స్టే చేయాలంటే ఈ 63 ఎకరాలు 132కి వేసుకొని ఇంటూ 12 వేసుకున్నామంటే దగ్గర దగ్గర 756 అంటే 800 ఎకరాలు కావాలా వీళ్ళు ఒక చోట స్టే చేయాలంటే. ఇశ్రాయేలు అంటే 12 లక్షల మందికి మాత్రమే నేను చెప్తున్నాను. ఇంతమంది ఆగాలంటే ఒక్క చోటగా 800 ఎకరాల స్థలము కావాలి. అంత గుంపు ఇది ప్రియులారా. కాబట్టి స్టేడియమే అంటున్నప్పుడు ప్రపంచంలో పెద్దది 132 అన్నప్పుడు మరి వీళ్ళ జనానికి సముద్రం ఎంతగా విడిపోవాలి అని చెప్పని మనం ధ్యానించినప్పుడు ప్రియులారా మరి ప్రభువు నాకు తెలియజేసినటువంటి విషయాలను నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి దాదాపుగా మన మూవీలో చూసినట్లుగా ఒక 100 yards విడిపోలేదు ప్రియులారా. దాదాపుగా 1/2 కిలోమీటర్ పైన 2 భాగాలుగా విడిపోయింది సముద్రం. దేవునికి స్తోత్రంలో. అంటే దాదాపు 1 కిలోమీటర్ దాకా ఈ ఎర్ర సముద్రము 2 భాగాలుగా డివైడ్ అయిపోయిందని చెప్పని ప్రభు పేట నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈలాగున ఇంత విడిపోతే తప్ప ఇంతమంది జనాలు దాటలేదు అని కూడా ప్రభు పేట నేను మీకు తెలియజేసుకుంటున్నాను. కనుక మొట్టమొదట ఎంతమంది జనాలు బయలుదేరారు అంటే 12 లక్షల మంది అనుకున్నాము. రెండవ పాయింట్గా చూసుకున్నట్లయితే ఎంత విడిపోయింది అనుకుంటే దాదాపుగా ఎర్ర సముద్రం 1 కిలోమీటర్ విడిపోయింది అని చెప్పని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తున్నాను. మూడవది చూసుకుందాం ప్రియులారా ఏంటి అని చెప్పని. మరి అసలుకు ఈ ఎర్ర సముద్రం విడిపోయేటప్పుడు ఏం జరిగింది అని కూడా మనం ఒకసారి చూసుకుందాం ప్రియులారా. దావీదు అంటున్నాడు కదా, సముద్రం విడిపోయేటప్పుడు భయం కలిగించి క్రియలు అని చెప్పినాడు కదా, ఏందో చూసుకుందాము. మరి మోషే ఎర్ర సముద్రానికి తన చేయి చూపించినప్పుడు ఏం జరిగిందో చూసుకుందాము. నిర్గమాకాండము 14వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం ప్రియులారా. కాబట్టి అక్కడ మోషే చేయి చాపినప్పుడు ఏం జరిగిందంటే బలమైనటువంటి తూర్పు గాలి అక్కడ వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం ప్రియులారా. ప్రపంచాన్ని 4 దిక్కులు చేశారు, తూర్పు పడమర ఉత్తర దక్షిణం. అలాగే మరి ఈ 4 వైపుల నుంచి వచ్చేటటువంటి గాలి, తూర్పు గాలిని ఎందుకు పెట్టాడు దేవుడు? గాలి వచ్చిందని చెప్పానొచ్చు కదా. అంటే తూర్పు గాలి ఉందంటే ఉత్తరము పడమరము దక్షిణము గాలులు కూడా ఉన్నాయి. వాటికి ఏదో సంబంధించినటువంటి ఒక విలువలు దేవుడు పెట్టాడని అర్థమవుతుంది. కాబట్టి మరి మనం చూసుకున్నట్లయితే ప్రియులారా ఆడ తూర్పు గాలే ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని చెప్పి అనుకున్నట్లయితే మరి హెచ్కేలు 17, 10, 19, 12, హోషయ 13, 15, యోనా గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో చూసుకున్నట్లయితే ఈ తూర్పు గాలి అనేటటువంటిది ఒక మహాగాలి, భయంకరమైనటువంటి వేడిని పుట్టించేటటువంటి గాలి అని చెప్పని ఆ లేఖనాలలో మీరు చూసుకోవచ్చు ప్రియులారా. మరి పడమటి గాలి యొక్క కెపాసిటీ ఏంటంటే నిర్గమాకాండం 10వ అధ్యాయం 19వ వచనంలో చూసుకున్నట్లయితే అది మహాబలమైనటువంటిది గాలి అని చెప్పని రాయబడి ఉంటుంది. ఉత్తరపు గాలి ఏం చేస్తుందంటే సామెతలు 25-23లో చూస్తే వాన పుట్టిస్తుందని చెప్పని రాయబడుతుంది ప్రియులారా. దక్షిణపు గాలిని ఏం చేస్తుందని చెప్పి చూసుకున్నట్లయితే యెషయా గ్రంథం 21:1, జకర్యా 9:14, మరి లూకా 12:50 చూసుకున్నట్లయితే ఇది సుడిగాలి పుట్టిస్తుంది ప్రియులారా. అంతేకాకుండా గొప్ప సుడిగాలి,
అని పుట్టిస్తుంది అని చెప్పి లేఖనాలు రాసి ఉన్నారు పిల్లారా. కాబట్టి దేవుడు ఎందుకు అక్కడ తూర్పు గాలి అని పేరు పెట్టి వాడాడంటే గాలిలోకి ఉన్నటువంటి కెపాసిటీ ఇది. కనుక దీన్ని బట్టి మనం నమ్ముదాము. మనం నమ్ముకున్నటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు. బైబిల్ సత్యం ప్రియులారా. కాబట్టి అక్కడ తూర్పు గాలి అని చెప్పని రాయబడిందని చెప్పని ప్రభు పేట నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను ప్రియులారా. మరి కాబట్టి ఈ తూర్పు గాలి ద్వారానే మరి వీయడం ద్వారా ఈ ఎర్ర సముద్రం ఎంత భాగం అయిపోయిందంటే దాదాపుగా 1/2 కిలోమీటర్ పైన, అంటే దాదాపుగా 1 కిలోమీటర్ విడిపోయింది అని చెప్పని ప్రభు ఆత్మచేత నేను ధ్యానించి నేను మీకు తెలియజేసుకుంటున్నాను ప్రియులారా. కాబట్టి 12 లక్షల మంది జనాలతో స్టార్ట్ అయ్యారు. మరి సముద్రం 2గా ఎంత విడిపోయింది, కుడికి ఎడమ కంటే దాదాపుగా 1 కిలోమీటర్ విడిపోయింది ప్రియులారా. మరి మూడోది చూసుకున్నాము. మరి దాని లోతు ఎంత, అది కూడా అవసరం కదా. మరి జనాలు దాటారు కాబట్టి దాని లోతు ఎంత అని మనం చూసుకున్నట్లయితే మరి అక్కడ రాయబడింది ప్రియులారా. నిర్గమకాండము 14:21, నిర్గమకాండము 15:8, కీర్తన గ్రంథము 106:9 చూసుకున్నట్లయితే మరి అక్కడ ఈ సముద్రం ఎప్పుడైతే 2గా విభజించి పడిపోయిందో అక్కడ ఆరిన నేల తయారైనట్లుగా మనము ఇప్పుడు నేను చెప్పిన లేఖనాల ద్వారా గమనించవచ్చు. ఆరిన నేల ప్రియులారా, సముద్రంలో ఉండేటటువంటిది ఇసుక. అయితే ఆరిన నేల, ఇప్పుడు మనం బయటకు పోతే ఎలాగున ఆరిన నేల ఉంటుందో అలాంటి నేల అక్కడ ఏర్పాటుందని చెప్పని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తున్న నిర్గమకాండం 15:8 చూసుకున్నట్లయితే 2 వైపులుగా చీలిపోయినటువంటి నీరు గడ్డ కట్టి అలాగే నిలబడిపోయినట్లుగా కూడా మనం చూడగలుగుతాం. అనేక సందర్భాలలో మనము అనేక మంది సంఘ కాపర్లు, అనేక మంది స్వార్థికులు చెప్తూ వచ్చారు వీటిని గురించి. అక్కడ -డిగ్రీ అంట, ఇలా అయింది అలా అయిందని చెప్పి మనం అంతా విన్నాము. కాబట్టి అంతగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి మరి 2గా విడిపోయినటువంటి నీరు అక్కడ గడ్డ కట్టినట్లుగా అయిపోయింది. మరి 106వ కీర్తనలో చూసుకున్నట్లయితే అక్కడ ఒక మైదానం ఏర్పడినట్లుగా మనం చూడగలుగుతుంటున్నాం ప్రియులారా. మైదానం అయిపోయింది. ఆ సముద్రం 2గా విడిపోయిన తర్వాత ఒక మైదానము, ఆరిన నేల అక్కడ ఏర్పడింది. కనుక ఇక దానికి లోతుతో సంబంధం లేదు అని చెప్పని ప్రభు పేట నేను మీకు తెలియజేసుకుంటున్నాను. మనం అడుగు వేస్తూనే ఇప్పుడు ఎలా అయితే రోడ్లు ఉంటాయో, సిమెంట్ రోడ్లు, మరి కంకర రోడ్లు ఎలాగున్నాయో, తార్ రోడ్లు ఎలాగున్నాయో అలాగునంతా కూడా అయిపోయింది. ఆ ప్రాంతం అంతా కూడా విడిపోయినటువంటి ప్రాంతం అని చెప్పని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తున్నాను. అయితే సముద్రంలో కూడా కొండలు, గుట్టలు, రాళ్ళు ఉంటాయి. మనం చదువుకున్నటువంటి మూల వాక్యంలో మరి వాటి పరిస్థితి ఏంటి మనం ఒకసారి చూసుకుందాం ప్రియులారా. కీర్తన 114:6 చూసుకుందాము. కాబట్టి అక్కడ కొండలు, గుట్టలు ఏం చేశాయంటే వెళ్ళిపోయాయి గంతులు వేసుకుంటూ ఇటువైపుకు అటువైపుకి. ఎందుకంటే కీర్తన 106:9 ప్రకారం అక్కడ మైదానం ఏర్పడాలి. మైదానము అంటే గుంటలు, మెట్టలు, లోయలు, లోతులు ఉండనటువంటి దాన్నే మైదానం. ఒక క్రికెట్ మైదానం తీసుకుందాం. ఎలాగున సమాంతరంగా భూమికి ఉంటుందో అలాగున అక్కడ ఏర్పాటు అయిపోయింది ప్రియులారా. ఈ కొండలు, గుట్టలు కూడా ఎగురుకుంటూ వెళ్ళిపోయాయి పక్కకు. యువతాలకి వెళ్ళిపోవాల్సినట్టు యువతాలకి వెళ్ళిపోవాల్సినటువంటివి యువతాలకి వెళ్ళిపోయాయి ప్రియులారా. అందుకే అంటూ ఉన్నాడు అక్కడ భయము పుట్టించు క్రియలు జరిగాయి. ఇవి నమ్మశక్యమైనటువంటి విషయాలు ఏమన్నా? అలాంటి సముద్రం, అంత లోతైనటువంటి సముద్రము సమాంతరంగా మైదానంగా అయిపోవడము, మరి రాళ్ళు, మరి కొండలు ఎగిరి అవతలికి వెళ్ళిపోయి ఒక మైదానం ఏర్పాటు చేయబడ్డం అవుతుందా? మరి ఒక సందర్భంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు యెరూషలేములోనికి వెళ్ళినప్పుడు మరి శిష్యులంతా కూడా జై కొడుతూ ఉంటారు. యేసుక్రీస్తు మహారాజుకి జై అని చెప్పి అంటూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పరిచయులు అంటారు, ఏంటయ్యా మీరు శిష్యులంతా కూడా ఏంది అలా జై కొట్టుకుంటా, శబ్దం చేసుకుంటా, గోలగోల చేస్తూ ఉన్నారు అని చెప్పని, ఆపమని చెప్పు, వాళ్ళు అరసద్దని చెప్పాయా అని చెప్పని పరిచయాలు అంటే అప్పుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు ఒక మాట అంటాడు. ఏ మాట అంటాడు చూసుకుందాం ప్రియులారా. మరి లూకా సువార్త 19:40. కాబట్టి ఒకవేళ వీళ్ళు శిష్యులు కేకలు వేయడం, రాళ్ళు కేకలు వేస్తాయని చెప్పిన అప్పుడే చెప్తున్నాడు ప్రియులారా ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు. కాబట్టి రాళ్ళు కేకలు వేస్తాయన్నాడు. కాబట్టి ఆ సముద్రంలో ఉన్నటువంటి రాళ్ళు, కొండలు, గుట్టలు కూడా పక్కకు తొలగిపోయాయి. కనుక మూడో పాయింట్ ఏంట్రా అంటే లోతు ఎంత అనేటటువంటిది అక్కడ మనకు అవసరం లేదు ప్రియులారా. ఎందుకంటే ఆరిన నేల అయిపోయింది, సమాంతరమైనటువంటి భూమి అయిపోయింది. కనుక వీళ్ళు దాటుకుంటూ వెళ్ళిపోవచ్చు ప్రియులారా.
కనుక 3వ పాయింట్ని మనం చూసుకున్నాము, లోతుతో పని లేదు. మరి 4వ పాయింట్ కూడా మనము చూసుకుందాం ప్రియులారా. మరి వీళ్ళు దాటేదానికి ఎంత సమయం పట్టింది ఇశ్రాయేలీయుల జనాంగం? ఈ ఎర్ర సముద్రము తూర్పు గాలి చేత 2 భాగాలుగా విడిపోయింది అని చెప్పి మనం చూసుకున్నాము. మరి 12 లక్షల కంటే కొద్దిగా ఎక్కువ మందే ఉన్నట్లుగా మనం చూసుకున్నాము. పశు సంపద ఉంది, మరి వాటికి సంబంధించినటువంటి బండ్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కనుక ఎంత సమయంలో వీళ్ళు దాటుకున్నారు అనేటటువంటి విషయం కూడా మనకు తెలియాలి. ఎక్సోడస్ మరి కాకుండా ఈ 10 కమాండ్మెంట్స్ మూవీలో చూసుకున్నట్లయితే అలా వెళ్ళిపోయినట్లుగా మనం చూసుకుంటాం, కానీ నిజంగా అలాగ జరగలేదు ప్రియులారా. మరి బైబిల్ తెలియజేసినటువంటి సత్యాన్ని మనం చూసుకుందాము. మరి నిర్గమకాండం 14వ అధ్యాయం చూసుకున్నట్లయితే 20వ వచనం నుంచి 27వ వచనం వరకు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అక్కడ ఉన్నాయి. దాన్ని మనం అనేక సార్లు ధ్యానించినట్లయితే ఈ సీక్రెట్స్ అన్నీ కూడా మనకు తెలియజేయబడతాయి. వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ అయ్యారు, ఎప్పుడు ఎండ్ అయ్యారు అనేటటువంటి విషయాలన్నీ కూడా అందులో రాయబడ్డాయని చెప్పి ప్రభు పేట నేను మీకు తెలియజేసుకుంటున్నాను. మరి నిర్గమకాండం 14వ అధ్యాయము 20-21 వచనాలు చూసుకుందాం ప్రియులారా. కాబట్టి వీళ్ళు ఈ లేఖనాలను ఆధారం చేసుకొని వీళ్ళు ఎప్పుడు బయలుదేరారు అంటే ఇశ్రాయేలీయుల జనాంగము ఈవినింగ్ టైమ్స్లో బయలుదేరారు పిల్లరా. ఎర్ర సముద్రం దాటేందుకు దాదాపుగా ఈవినింగ్ అంటే చీకటి పడే సమయానికి 6 గంటల సమయానికి దాదాపుగా 6 గంటలు కావచ్చు, 7 గంటలు కావచ్చు. ఆ సమయంలో ఇశ్రాయేలీలంతా కూడా ఎర్ర సముద్రంలోనికి ఎంటర్ అయ్యారు, అవతలికి దాటుకొని వెళ్ళేకి. సరే, ఈవినింగ్ స్టార్ట్ అయినట్లుగా మనము ఆధారాలు చూసుకుందాము. మరి మధ్యకు వచ్చే లోపల ఏ టైం ఏందో కూడా మనం ఒకసారి చూసుకుందాం ప్రియులారా. మరి 14, 23, 24 వచనాలను కూడా ధ్యానించుకుందాము. వాళ్ళు ఐగుప్తీయులంతా కూడా వచ్చేకి సముద్రం మధ్యలోనికి వచ్చారు. అప్పుడు ఏమని రాయబడింది? వేకువ జామున అని చెప్పి రాయబడింది. అంటే వేకువ జామున అంటే తెల్లవారుతూ ఉండగా అని చెప్పని అర్థం ప్రియులారా. అంటే సముద్రంలో నుంచి స్టార్ట్ అయినటువంటి వాళ్ళు మధ్యకు వచ్చే లోపల, మొత్తం మీద ఐగుప్తీయులు కూడా మధ్యకు వచ్చే లోపల ఎంత సమయమైంది? ఉదయకాలం అయినట్లుగా మనం అక్కడ లేఖనాలలో స్పష్టంగా చూస్తున్నాము. వేకువ జామున అని చెప్పని వ్రాయబడింది ప్రియులారా. ఓకే, వేకువ జామున అయిపోయింది. మరి మనం చూసుకున్నట్లయితే పూర్తిగా ఎప్పుడు దాటేశారు అనేటటువంటి విషయాన్ని కూడా చూసుకొని దేవుని స్తుతించుకుందాం, ఆరాధించుకుందాం ప్రియులారా. సాయంత్రము దాదాపుగా 6 గంటలకు బయలుదేరారు. మరి సముద్రం అలాగే 2 పాయలుగా అలాగే ఉంది ప్రియులారా. మరి ఆరిన నేల మధ్యలో వీళ్ళు నడవడం స్టార్ట్ చేశారు, నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మరి సామాన్యంగా నేను కూడా వాకింగ్ చేస్తాను. దాదాపుగా గంటకు వచ్చి నేను 5 కిలోమీటర్లు దాకా దాదాపుగా వాకింగ్ చేస్తాను ప్రియులారా. గంటకు 5 కిలోమీటర్లు చేస్తాను. మరి వారి వారి వయసును బట్టి, వారి వారి స్టామినాను బట్టి ఎవరు ఎన్ని కిలోమీటర్లు నడుస్తారో మనకు తెలియదు. కాబట్టి ఆ విషయాలు మనం చూసుకుందాము. ఇప్పుడు ఎప్పుడు కంప్లీట్గా వీళ్ళు దాటేశారనేటటువంటి చూసుకున్నట్లయితే, మరి అదే నిర్గమకాండము 14వ అధ్యాయం 27వ వచనంలో చూసుకుందాం ప్రియులారా. మోషే సముద్రం మీద తన చేయి చాపగా, ఎప్పుడు? ప్రొద్దు పొడిచినప్పుడు అధిక బలముతో తిరిగి పొర్లినట్లుగా మనం చూస్తుంటున్నాం ప్రియులారా. అంటే సాయంత్రం బయలుదేరారు, వేకువ జామునకు సముద్రము సగం దాటారు, ప్రొద్దు పొడిచే టయానికి క్లోజ్ అయింది. అంటే ఎంత అయినట్లుగా? 1 దినం అయినట్లుగా ప్రియులారా. 1 దినము ఎర్ర సముద్రము 2 పాయలుగా విడిపోయిందని చెప్పని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తున్నాను. మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత తీరిగ్గా ఉన్నప్పుడు చదవండి, దాన్ని ధ్యానించండి ప్రియులారా. రాత్రి సమయంలో వాళ్ళు బయలుదేరారు, మరి వేకువ జాములోకి మధ్యకు వచ్చేసినారు. పొద్దు పొడిచిన టయానికి అందరూ దాటేసుకున్నారు. అప్పుడు మోషే తిరిగి కర్రను చాపగా, పొద్దు పొడిచినప్పుడు అంటే తిరిగి సాయంత్రం వేళ
అది రెండుగా అయిపోయినట్లుగా మనం చూస్తుంటున్నాం పిల్లలు. అంటే ఎర్ర సముద్రం రెండుగా విడిపోయి ఒక దినమంతా కూడా అలాగే ఉండిపోయింది అని చెప్పని ప్రభు పేట నేను మీకు మనం చేసుకుంటున్నాను ప్రియులారా. మరి మనకందరికీ తెలుసు యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12-13లో చూసుకున్నట్లయితే యెహోషువకు వీళ్ళకి ఇశ్రాయేలీలకు అమోరీలకు యుద్ధం సంభవిస్తుంది ప్రియులారా. మరి సంభవించినప్పుడు మరి యెహోషువ దేవునికి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసి ఆయన సూర్యుడికి ఆజ్ఞాపిస్తున్నాడు, సూర్యుడా నీవు గిబియోనులో నిలబడిపో, చంద్రుని చూసి నువ్వు అయ్యాలోయలో నువ్వు అట్లాగే నిలబడిపో, నువ్వు కదలొద్దంతే, ప్రభునామంలో ఆజ్ఞాపిస్తున్నాను ఆడే నిలబడిపోని సూర్యునికి చంద్రునికి ఆజ్ఞాపించాడు ప్రియులారా. ఎంత టైం పట్టింది తిరిగేదానికి, ఎంతవరకు ఆఫ్ చేసినాడని అక్కడ చూసుకుందాం. 10-12 వచనంలో అయిపోయింది సార్. 12వ వచనం 13వ వచనం చూసుకున్నట్లయితే ఒక దినము సూర్యచంద్రులను ఆపినట్లుగా అక్కడ మనం చూడగలుగుతాం ప్రియులారా. కనుక సూర్యచంద్రులను ఒక దినం ఆపినటువంటి దేవుడు మరి ముందుగా ఎర్ర సముద్రాన్ని ఒక దినం ఆపేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చివరిగా మనం చూసుకున్నట్లయితే ఎన్ని కిలోమీటర్లు ఇశ్రాయేలీలు దాటారు అని చెప్పని మనం చూసుకున్నట్లయితే ప్రియులారా, మరి దాదాపుగా అక్కడ ఉన్నటువంటి ఏజ్ను అంచనా వేసుకున్నట్లయితే ఒక 2 కిలోమీటర్లు గంటకు నడవగలిగేటటువంటి స్త్రీలు ఉన్నారు అక్కడ ముఖ్యంగా. మరి పురుషులైతే కొద్ది ఫాస్ట్గా నడిచేచ్చేమో, కానీ వృద్ధులుగా ఉన్నటువంటి వాళ్ళు నడవాలనుకుంటే దాదాపుగా గంటకు 2 కిలోమీటర్లు నడుస్తారు. కాబట్టి ఈరోజు సాయంత్రం నుంచి ఆ రోజు ఆ అవతలికి తెల్లవారుజామున రేపు సాయంత్రము అంటే 24 అవర్స్ దాటేదానికి గంటకు 2 గంటలు వేసుకున్నట్లయితే 48 కిలోమీటర్లు అవుతుంది ప్రియులారా. కనుక ఇశ్రాయేలు దాటినటువంటి ఎర్ర సముద్రం యొక్క లెంత్ ఎంత అని చెప్పి అనుకున్నట్లయితే 48 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళారు. అందుకే మనం చూసుకున్నట్లయితే గ్రంథాలలో రాయబడింది ప్రియులారా, మరి నెహెమ్యా 9:21 వీళ్ళు ఎంత నడిచినా కూడా వీళ్ళకు కాళ్ళకు వాపు కూడా రాలేదని చెప్పి రాయబడింది. కనుక ఈ నా మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఇవి దాటేదానికి ముఖ్యంగా అగ్నిస్తంభము మేఘస్తంభము కూడా ప్రాధాన్యత వహించినట్లుగా మనము లేఖనాల్లో చూడవచ్చు. కనుక ఎంతమందితో సైన్యం వీళ్ళంతా ఇశ్రాయేలు బయలుదేరంటే 12 లక్షలతో బయలుదేరారు. ఎర్ర సముద్రము 1 కిలోమీటర్ విడిపోయింది, లోతుతో సంబంధం లేదు. ఒక దినమంతా కూడా ఎర్ర సముద్రం అవతలికి యువతలకి ఆగిపోయింది. 48 కిలోమీటర్లు వాళ్ళు దాటారు. దాటిన తర్వాత తెల్లవారైన తర్వాత మోషే ఇశ్రాయేలీలందరూ కలిసి దేవుని స్తుతించారు. ఆ స్తుతి ఏంటో చూసుకొని మనము ముగించుకుందాం ప్రియులారా. నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనం. ఎవడు ప్రభా నీలాగా వేల్పులలో ఒక్కడు కూడా లేడు, కాబట్టి నీ వంటి వాడు ఎవడు? నీవే మహనీయుడవు. ఎవడు లేడు లేడు లేడు. ఇదే వాళ్ళు దేవుని స్తుతించారు. కనుక ఈ లేఖనాలను ఆధారం చేసుకొని ఆ దినములలో అన్ని సంవత్సరాల కిందట మోషే ఇశ్రాయేలీలు ఏ విధంగా దేవుని స్తుతించారో అలాగున అవే లేఖనాలను ప్రభువా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు లేడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడు ఎవడు లేడని చెప్పని ఆ రోజు వారు దేవుని స్తుతించారు. ఈరోజు మనం దేవుని స్తుతించుకొని దేవుని గణపరచుకుందాం. దేవుడి మాటలను ఆశీర్వదించి ఫలింపచేయను గాక. ఆమేన్.